గత వారం నవంబర్ 20వ తేదీన కేంద్ర కేబినెట్ 5 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఆ 5 ప్రభుత్వ రంగ సంస్థల్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాంకార్ కంటైనర్ కార్పొరేషన్ మరియు టీహెచ్డిసి తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్, అంతేకాకుండా నీప్కో నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉండడం గమనార్హం. సహజంగా అందరికీ వచ్చే సందేహం ఏంటంటే, ప్రభుత్వం అసలు ఎందుకు ఈ వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది, వాటిని ఇప్పుడు ఎందుకు ఉపసంహరించుకుంటుంది? ముందుగా ప్రభుత్వం ఈ వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు ఎందుకు పెట్టింది, అసలు వ్యాపారాన్ని నిర్వహించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి అనేది చూద్దాం. భారత రాజ్యాంగ పీఠిక భారతదేశాన్ని సామ్యవాద దేశంగా అభివర్ణిస్తుంది. సామ్యవాద భావజాలం ప్రకారం ఒక దేశంలోని సహజ వనరులు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచుకుంటూ వాటిని ప్రజానీకానికి సమిష్టి ప్రయోజనార్థం అందరికీ సమానంగా అందేలా చూడడం ప్రభుత్వ కర్తవ్యం. అంతేకాకుండా ఆదేశిక సూత్రాల్లోని 39B అధికరణ కూడా సమిష్టి ప్రయోజనం నెరవేరేలా సహజ వనరుల మీద ప్రభుత్వం గుత్తాధిపత్యం చెలాయిస్తూ వాటిని అందరికీ సమాజంలోని అన్ని వర్గాలకి ఒకే విధంగా అందేలా ఏర్పాట్లు చేయాలన్నది ఆదేశిక సూత్రం ద్వారా దఖలుపడ్డ బాధ్యత. ఈ నేపథ్యంలో 1960 దశకం 70వ దశకంలో భారత ప్రభుత్వం అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టి వాటిని జాతీయీకరణ చేసింది. 1969లో 14 బ్యాంకుల జాతీయీకరణ అయితేనేమి, ఆ తర్వాతి దశకంలో బొగ్గు నిక్షేపాల జాతీయీకరణ అయితేనేమి, బీమా సంస్థల జాతీయీకరణ, చమురు శుద్ధి కేంద్రాల జాతీయీకరణ, ఇవన్నీ కూడా సామ్యవాద దృక్పథంతో ప్రభుత్వం చేపట్టిన చర్యలు. ఇదే కోవలో కానీ 1960 నాటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు పూర్తిగా భిన్నం. 1970లో ఆ దశకంలో ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో లిబరలిజం, ప్రైవేటైజేషన్ అనే 2 కొత్త కాన్సెప్ట్లు లేదా కొత్త అంశాలు అప్పటి వరకు ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న రంగాలు క్రమేణా ప్రభుత్వాలు వాటి నుంచి నిష్క్రమించి ప్రైవేటు వారికి తలుపులు బార్లా తెరిచాయి. భారతదేశంలో కూడా 1991లో ఎల్పిజి సంస్కరణలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనేవి పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న కాలంలో చేపట్టబడ్డాయి. ఆ క్రమంలోనే పివి నరసింహారావు గారి హయాంలో డిస్ఇన్వెస్ట్మెంట్, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభమైంది. కాగా ప్రధాని వాజ్పేయి హయాంలో అంటే ఎన్డీఏ 1 గవర్నమెంట్లో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ వేగవంతమైంది. ఒక సంస్థ జాతీయకరణ లేదా ఒక రంగం జాతీయకరణ అనేది పార్లమెంట్ చట్టం ద్వారా జరగాలి. అదేవిధంగా ఆ సంస్థ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ లేదా ఆ సంస్థని పరాయీకరణ, ప్రైవేటీకరణ అనేది కూడా పార్లమెంటు చట్టం ద్వారానే జరగాలి. బీపీసీఎల్ కేసులో కనుక మనం చూసినట్లయితే, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రైవేటీకరణలో కనుక మనం చూసినట్లయితే, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 1977లో బర్మాషెల్ అనే ఒక కంపెనీని నేషనలైజ్ చేయడం అనే చట్టం ద్వారా, బర్మాషెల్ నేషనలైజేషన్ యాక్ట్ 1977 ద్వారా దాన్ని జాతీయం చేశారు. దానిలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. 2016లో 187 కాలం చెల్లిన చట్టాలు, అబ్సొల్యూట్ లాస్ అంటాం, కాలం చెల్లిన చట్టాలని ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఉపసంహరించుకుంది. అందులో బర్మాషెల్ నేషనలైజేషన్ యాక్ట్ కూడా ఒకటి. తద్వారా బీపీసీఎల్ వంటి సంస్థల నుంచి ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి, వాటిని డీనేషనలైజ్ చేయడానికి పార్లమెంట్ ఆమోదం పొందినట్లే అవుతుంది. అంచేత ఈ బీపీసీఎల్ స్ట్రాటజిక్ సేల్కి, వ్యూహాత్మక అమ్మకానికి ఎలాంటి అడ్డంకి ఉండబోదు. ఇక 5 ప్రభుత్వ రంగ సంస్థల్లోకి వస్తే, బీపీసీఎల్, కాంకార్ అండ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ మూడింటిలో ప్రభుత్వం తన పూర్తి వాటాని అమ్మివేస్తూ దాని నియంత్రణని, నిర్వహణని ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారికి పూర్తిగా అప్పజెప్పబోతోంది. మిగతా 2 తెహ్రీ హైడ్రో కార్పొరేషన్ లిమిటెడ్, అదేవిధంగా నీప్కో, ఈ 2 సంస్థలని దానిలో ఉన్న వాటాను మరొక ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీకి బదిలీ చేస్తోంది. అంటే ప్రభుత్వం ఒక జేబు నుంచి తన సొమ్ముని వేరే జేబుకి బదిలీ చేస్తోంది. అంతే తప్ప దీన్ని ప్రైవేట్ వాళ్ళ పరం చేయట్లేదు. మొదటిది పూర్తిగా వాటాల అమ్మకం కాగా, రెండోది వాటాల బదిలీ మాత్రమే. ఈ తేడాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అసలు పెట్టుబడుల ఉపసంహరణ ఎందుకు చేపట్టాల్సి వస్తుంది? దీని వెనుక ప్రభుత్వానికి స్వల్పకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి. మనం ఇందాకే చెప్పుకున్నట్లు 1960వ దశకం ఇప్పుడు నడుస్తున్న కాలం 2
భిన్న దృక్పథాలతో సాగుతున్న కాలాలు. ఒకప్పుడు కమ్యూనిజం, సోషలిజం అనే భావజాలాలు ప్రపంచాన్నంతా పట్టి కుదిపేస్తున్నప్పుడు సహజ వనరులను మరియు ఇతర రంగాల్లోనూ ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఉదారవాద నియమాలు, క్యాపిటలిజం, పెట్టుబడిదారీ విధానాలు ప్రభావం పొందుతున్న దశలో ఆయా రంగాల నుంచి ప్రభుత్వాలు నిష్క్రమిస్తూ వాటిని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో అప్పచెప్తున్నాయి. ప్రైవేటు పెట్టుబడులను ఏదైనా ఒక రంగంలోకి ఆకర్షించడం ద్వారా ఆ ప్రైవేటు వారు తమతో పాటు సృజనాత్మకతను, ఉత్పాదకతను తీసుకొస్తారు. అంతేకాకుండా కొన్ని అత్యుత్తమ విధానాలు, బెస్ట్ ప్రాక్టీసెస్, వాటిని కూడా జోడించి ఆయా రంగాల్లో ఆయా సంస్థలని లాభాల బాట పట్టిస్తారు. అంతేకాకుండా ఉపాధి కల్పనకు కూడా ప్రైవేట్ రంగం కీలకం. ప్రభుత్వం ఇట్ ఈజ్ ఎసెన్షియలీ ఫర్ గవర్నెన్స్, నాట్ ఫర్ బిజినెస్. ప్రభుత్వం అనేది పరిపాలన నిర్వహించడానికే కానీ వ్యాపారం చేయడానికి కాదు అనేది కొంతమంది ఆర్థిక విశ్లేషకుల భావన. అందుచేత ప్రభుత్వం ఏవైతే వ్యూహాత్మకం కాని రంగాలు, వ్యూహాత్మకం కాని సంస్థలు ఉన్నాయో వాటి నుంచి వెనక్కి మళ్ళీ ఆయా రంగాల్లో ప్రైవేటు వారిని ఆకర్షిస్తుంది, ప్రైవేటు పెట్టుబడుల్ని ఆకర్షిస్తుంది. మనం చూసుకున్నట్లయితే డిఫెన్స్, దేశ రక్షణ, అటామిక్ ఎనర్జీ, విద్య, ఆరోగ్యం ఇట్లాంటి కొన్ని వ్యూహాత్మక రంగాల్లో మాత్రమే ప్రభుత్వం తన అజమాయిషీని, తన నియంత్రణను కొనసాగిస్తూ మిగతా వ్యూహాత్మకం కాని అదేవిధంగా లాభదాయకత లేని సంస్థలను ప్రైవేటు పరం చేయడం అనేది అత్యుత్తమ నిర్ణయం. దీంతోపాటు ప్రభుత్వానికి రావాల్సిన పన్ను రాబడి గత కొన్నేళ్లుగా అంచనాలను అందుకోలేకపోతుంది. దీనికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గిపోవడం, అదేవిధంగా కొన్ని బహిరంగ కారకాలు, ఉదాహరణకి వాణిజ్య యుద్ధాల వంటి కొన్ని బహిరంగ కారకాలు. ఈ ఏడాది బడ్జెట్లో కార్పొరేట్ ట్యాక్స్ని ఉన్న 30% నుంచి 22% కుదించడం, ప్రజల చేతుల్లో డబ్బును పెంచడానికని చెప్పేసి భవిష్యత్తులో పర్సనల్ ట్యాక్స్ స్లాబులను తగ్గించబోతుండడం ఇత్యాది కారణాల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన పన్ను రాబడి తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం తనకు కావలసిన వనరులను సమీకరించుకోవడానికి పెట్టుబడుల ఉపసంహరణ వంటి కొన్ని కార్యక్రమాలను చేపట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వాలు ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్కి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ద్రవ్యలోటు ఈ ఏడాది 3.3% మించకుండా ప్రభుత్వం దానికి కంకణబద్దులై ఉండి ప్రవర్తించాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఈ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్కి కట్టుబడినట్లయితే అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ రేటింగ్ని తగ్గించే అవకాశం ఉంది. అంచేత విదేశీ పెట్టుబడులు, ప్రైవేటు పెట్టుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ కారణాలన్నిటినీ చూస్తే ప్రభుత్వం అటు అప్పులు తీసుకోకుండా, ఇటు రెవెన్యూ పెంచుకోలేకుండా సంక్షేమ కార్యకలాపాలు కానీ, మౌలిక వసతుల కల్పన కానీ చేపట్టలేదు. అందుచేత పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వనరులు సమీకరించుకోవడం అనేది ప్రభుత్వానికి తప్పనిసరి. ఈ కారణాల రీత్యా ప్రభుత్వం ఈ 5 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ తద్వారా వచ్చిన డబ్బుని సంక్షేమ కార్యకలాపాల మీద, లేదా సామాజిక రంగంలోనూ, లేదా మౌలిక వసతుల కల్పనలోనూ పెట్టుబడులుగా పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ పాత్ర లెసేజ్ ఫెయిర్ అంటాం మనం. ప్రభుత్వ పాత్ర కేవలం వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఉండాలి, కానీ వ్యాపారంలో ప్రభుత్వాల పాత్ర నానాటికి గణనీయంగా తగ్గిపోతుంది, అవసరం లేదని చెప్పేసి ఈ ఉదారవాదుల భావన. మరి ఇంకొక సందేహం ఏంటంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ దేశంలో రెండో అతిపెద్ద రిఫైనరీ, రెండో అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం, మరియు లాభాలు ఏటా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్న సంస్థ. దీన్ని ఎందుకు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లేదా దీంట్లో ఎందుకు పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు అనేది ఇంకొక ప్రశ్న. దీనికి సమాధానం చూస్తే ఎయిర్ ఇండియాని గత 2 సంవత్సరాలుగా అమ్మే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎవరు దాన్ని కొనడానికి ముందుకు రావట్లేదు. కారణం ఏంటి అంటే ఎయిర్ ఇండియా అనేది అంత లాభసాటి కానీ ఒక వ్యాపార సంస్థ. అంతేకాకుండా దాని వెనకాల కొన్ని వందల కోట్ల అప్పులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏదైతే లాభదాయకత లేదో, ఏ సంస్థ అయితే అప్పుల్లో కూరుకుపోయి ఉందో ఆ సంస్థను కొనడానికి ఎవరు ముందుకు రారు. అంచేత ప్రభుత్వం లాభాలని ఆర్జిస్తున్న బీపీసీఎల్ లాంటి ఒక సంస్థని ప్రైవేటు పరం చేసి తద్వారా వచ్చిన డబ్బుని ఇతర సామాజిక రంగాల్లో లేదా మౌలిక వసతుల కల్పనలో పెట్టుబడులుగా పెట్టాలని చూస్తోంది.